హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు గోబీ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే చాలా ఈజీగా స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియోలో చూడండి. ఈ ఫ్రైడ్ రైస్ కోసం ఫస్ట్ మనం రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ తీసుకుంటున్నా. మీరు కావాలనుకుంటే నార్మల్ రైస్తో కూడా ఈ ఫ్రైడ్ రైస్ని చేసుకోవచ్చు. ఈ బియ్యాన్ని వాటర్ పోసుకొని ఒక 2 సార్లు వాష్ చేసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు టైం ఉంటే బియ్యాన్ని ఒక అరగంట ముందు నానబెట్టుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానివ్వాలి. ప్రెషర్ మొత్తం పోయిన తర్వాతనే కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. ఈ అన్నాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పొడి పొడిగా వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి. నెక్స్ట్ గోబీ ఫ్రై కోసం ఒక బౌల్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే కొంచెం జీలకర్ర పొడి, 2 స్పూన్ల పెరుగు వేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం కరివేపాకు, ఒక 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్, 3 స్పూన్ల మైదా పిండి వేసుకోవాలి. ఇందులో కొంచెం రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఇందులో శుభ్రంగా కడిగిన కాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పిండి మొత్తం కాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని హై ఫ్లేమ్ మీద ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ ముక్కలు ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. మంటని సిమ్లో పెట్టుకొని ఒక 4 to 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత మంటని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కాలీఫ్లవర్ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని ఇలా ఉత్తిగా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడైనా మనం సాంబార్ చేసుకున్నప్పుడు గోబీని ఇలా ఫ్రై చేసుకొని సైడ్ డిష్గా చేసుకొని తింటే చాలా బాగుంటాయండి. ఇలా మనం ఫ్రై చేసుకున్న గోబీతో గోబీ మంచూరియా కూడా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ గోబీ మొత్తాన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. గోబీ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ కోసం స్టవ్ పైన కొంచెం పెద్ద కళాయి పెట్టుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసుకోవాలి. ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటిని మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక పెద్ద ఆనియన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి.
ఈ ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఈ గోబీని కూడా వేసుకోవాలి. అలాగే ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ని మనం వేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి, చల్లారి పెట్టుకొని పొడి పొడిగా చేసుకొని వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, మిరియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా మంటని హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని కలుపుకోవాలండి. అప్పుడే మనకి స్ట్రీట్ ఫుడ్ స్టైల్ టేస్ట్ వస్తుంది. ఇలా మొత్తం బాగా కలిసిన తర్వాత ఇందులో ఒక స్పూన్ డార్క్ సోయా సాస్, అలాగే ఒక స్పూన్ వెనిగర్ వేసుకోవాలి. మళ్ళీ హై ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోవాలి. దించే ముందు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే గోబీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. ఇలా నేను చెప్పినట్టు చేస్తే అచ్చం స్ట్రీట్ ఫుడ్ స్టైల్ టేస్ట్ వస్తుందండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.